ఐ యామ్ ఎ వెజిటేరియన్. ఎప్పుడైనా రెస్టారెంట్స్‌కి వెళ్తే నాకు ఫుడ్ చూస్ చేయడంలో చాలా ప్రాబ్లమ్ అవుతుంటుంది. యూఎస్ వచ్చిన కొత్తలో నాకు తెలియకుండా నేను పెప్పరోని పిజ్జా ఆర్డర్ చేశాను. ఎందుకంటే పెప్పరోని అంటే పెప్పర్స్ అనుకున్నా. అండ్ వాటి మీద కనిపించే ఆ పెప్పరోని స్లైసెస్ టొమాటో స్లైసెస్ అనుకున్నా. ఇట్స్ వెరీ కామన్. మనకి చాలా పేర్లు తెలీదు. చాలా ఇంగ్రీడియెంట్స్ తెలీదు. వి షుడ్ అండర్‌స్టాండ్ దట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెజిటేరియన్ ఈస్ వెరీ డిఫరెంట్ ఔట్‌సైడ్ ఇండియా. ఇక్కడ నేను ఎప్పుడైనా రెస్టారెంట్‌కెళ్తే నాకు సీ ఫుడ్ కావాలా అని అడుగుతారు. బట్ ఐ టెల్ దెమ్ దట్ ఐ డోంట్ వాంట్ టు ఈట్ సీ ఫుడ్ బికాస్ ఈవెన్ సీ ఫుడ్ ఈస్ కన్సిడర్డ్ వెజిటేరియన్. అండ్ వాళ్ళకి నాన్ వెజ్ అంటే మీట్ అంటే స్టేక్ అండ్ బీఫ్ అండ్ ఆ రేంజ్‌లోనే వస్తాయి తప్ప ఈవెన్ చికెన్ కూడా ఒక్కొక్కసారి వెజిటేరియనే అంటారనమాట. కానీ ఎవరైనా సరే ఇండియా నుంచి బయటికి వెళ్తే వాళ్ళకి కూడా చాలా వెజిటేరియన్ ఆప్షన్స్ ఏంటో తెలీదు. సో ఈ వీడియో వాళ్ళ కోసం. అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎ నాన్ వెజిటేరియన్ బట్ ఇఫ్ యూ ఆర్ ఎ హిందూ దెన్ ఛాన్సెస్ ఆర్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ దట్ మై హ్యావ్ బీఫ్ ఇన్ దెమ్. సో ప్రాబబ్లీ ఈ వీడియో చూస్తే మీకు కొంచెం అవేర్‌నెస్ రావచ్చు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ద మోస్ట్ కామన్ ఇంగ్రీడియంట్ ఈస్ జిలాటిన్. అంటే ఇది యానిమల్ బోన్స్ నుంచి తీస్తారు. మీకు మార్ష్ మెలోస్‌లో, గమ్మీస్‌లో ఉంటుంది. లార్డ్ దిస్ ఈస్ అ వెరీ ఫేమస్ ఇంగ్రీడియంట్. ఇట్స్ యాక్చువల్లీ పోర్క్ ఫ్యాట్ నుంచి తీస్తారిది. మీకు టార్టియాస్ అండ్ రీఫ్రైడ్ బీన్స్‌లో ఉంటుంది. అండ్ ఆల్సో మీకు చాలా ఆయిల్స్‌లో ఇది వాడతారనమాట. బీఫ్ టాలో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా ఫ్రైస్‌లో వాడతారు. మీరు ఎప్పుడైనా కాలీఫ్లవర్ ఫ్రైస్ అని తినుంటే గనక బఫెలో వైల్డ్ వింగ్స్‌లో దానిలో కూడా బీఫ్ టాలో వాడతారు. అండ్ చికెన్ బ్రాత్ అండ్ బీఫ్ బ్రాత్ ఆర్ వెరీ కామన్ ఇంగ్రీడియంట్స్ ఇన్ వెజిటబుల్ సూప్స్ ఆల్సో. యాంకోవీస్ అంటారు. దీస్ ఆర్ టైనీ ఫిష్ అండ్ ఇది మీరు ఎప్పుడైనా సాలడ్స్ తింటే దానిలో సీజర్ డ్రెస్సింగ్‌లో ఇది వాడతారు. అలానే ఫిష్ సాస్ అండ్ ఆయిస్టర్ సాసెస్ ఆర్ వెరీ కామన్ ఇన్ ఏషియన్ ఫుడ్స్. మీరు థాయ్ ఫుడ్, వియట్నమీస్ వాటిల్లో చైనీస్ వాటిల్లో తింటే ఇది చాలా కామన్‌గా వాడతారు. సిమిలర్‌లీ బొనిటో అంటే ఇది కూడా ఒక ఫిష్ బ్రాత్. రెనెట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. మీరు చీజెస్ తింటూ ఉంటే గనక యానిమల్ ఎంజైమ్ వాడతారు దానిలో. దట్స్ యాక్చువల్లీ యానిమల్ రెనెట్ అనమాట. సమ్‌టైమ్స్ యూ ఆల్సో గెట్ ప్లాంట్ రెనెట్ బట్ యూ నీడ్ టు ఆస్క్. అండ్ యూ కెన్ ఆల్సో గెట్ బీఫ్ బేస్డ్ మోనో అండ్ డైగ్లిసరైడ్స్ అండ్ కార్మిన్ అని ఒకటి వాడతారు. అది బగ్స్ నుంచి తీసే రెడ్ కలర్. యూజువల్లీ మీకు యోగర్ట్స్, క్యాండీస్. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్తే చాలా ఫేమస్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కదా! ఒకసారి ఆ లిస్ట్ కూడా చూద్దాం. సో చూస్ యువర్ ఫుడ్ వెరీ కేర్‌ఫుల్లీ. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా తినేసినా కూడా ఇట్స్ ఓకే. బట్ మీరు ఎప్పుడైనా సరే రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు ఒకటికి 2 సార్లు అడగడంలో తప్పు లేదు. అలానే సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ చెక్ చేసుకోవడంలో తప్పు లేదు. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ ఇట్ కన్జ్యూమ్ ఇట్. ఇట్ డజంట్ హార్మ్. బట్ ఇఫ్ యూ హావ్ సమ్ డైటరీ రిస్ట్రిక్షన్స్ దెన్ ఐ వుడ్ ఆల్వేస్ సే దట్ డబుల్ చెక్ బిఫోర్ యూ బై సంథింగ్, బిఫోర్ యూ ఈట్ సంథింగ్. ఆర్ బెస్ట్ ఈజ్ ఇంట్లో వండుకోండి ఫ్రెష్‌గా.